ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక వినూత్న పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి దక్షిణ నియోజకవర్గంలో కూడాను ఇక్కడ గత 2 సార్లు అఖండ విజయం పొంది మూడోసారి కూడా యాట్రిక్ కొట్టే దిశగా ఈరోజు అడుగు వేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారిని తట్టుకోలేక అటు ప్రతిపక్షాలు అన్నీ కలిపి ఒక అభ్యర్థిని కూడా నేటికి కూడాను నియమించుకోవడం పరిస్థితి ఉంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి నాకు ఇవ్వలేదు సీట్ అని చెప్పి అలాగే రాజీనామా చేస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ నాయకులు లేరన్నట్టుగా పక్క నియోజకవర్గం నుంచి అరుగు తీసుకొచ్చి ఒక నాయకుడిని ఇక్కడ ఈరోజు జనసేన తరపున అభ్యర్థిత్వం పెడుతున్న సందర్భంలో వాళ్ళ సొంత పార్టీ నాయకులు కూడా ఈరోజు వాళ్ళకి మద్దతు ఇచ్చే పాపన పోవడం లేదు. దానికి కారణం ఏంటంటే మా అధికార పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఒక బలం అండి. వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆ రోజు ఏదైతే పార్టీలోకి వచ్చిన నేటి నుంచి ఈ రోజు వరకు కూడాను అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కంకణం కట్టుకుని నేటిగా ఉన్నారు. అందుకు ఈరోజు ఉదాహరణగా ఆయన ఎన్నికల ప్రచారంలో నడుస్తున్న సందర్భంలో ప్రతి మారుమూల ప్రాంతంలో ప్రతి ఒక్క ప్రజలు కూడాను ఒకే ఒక్క మృతకంఠంతో ఉన్నారు. అయ్యా గణేష్ బాబు, మేము జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల అనేక సంక్షేమ పథకాలు అందుకున్నాం. మేము ఆ విశ్వాసాన్ని మేము పోగొట్టుకోం. ఈసారి కూడాను మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికే మేము అధికారం చేపడతాం. మీరు కూడా మాకు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా ఈరోజు మాకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే మీరే. మిమ్మల్ని మేము ఇంకోసారి గెలిపించుకుంటాం. గణేష్ బాబు మీరు రావాల్సిన పని లేదు, మా ఓటు మీకే అని చెప్పి ఈరోజు ముక్తకంఠంగా చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మాకు మరోసారి కూడాను అత్యధిక మెజారిటీతో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడుతుంది. తద్వారా అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి అవకాశం దొరుకుతుందని మేము అందరం ఆశాభాగం వ్యక్తం చేస్తున్నాం. అక్కడ సీటు మాకు కావాలి అని కొట్టుకోవడం లేదండి. ఇక్కడ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఈ అభ్యర్థిని తట్టుకోలేక అక్కడ తర్జన అడుగుతున్నారు. ఈ యొక్క పాయింట్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఏదో సాదాసీదా వ్యక్తి కాదండి. వాసుపల్లి గణేష్ కుమార్ గారు రిటైర్డ్ ఫ్లైట్ లెఫ్టినెంట్. ఆయన సుదీర్ఘ 15 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, విద్యావంతుడు, స్థానికుడు, మత్స్యకార నాయకుడు. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఆయన గతంలో ఒకసారి ఓటమి చెంది 2 సార్లు గెలుపొంది 3 సార్లు పోటీ చేసి 4వసారి ఈరోజు పోటీలో నిలబడుతున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద నిలబడాలంటే అటుసారి బలాబలాలు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే వాళ్ళు తర్జన పడుతున్న నేటి తరుణంలో రానున్న రోజుల్లో కూడా ప్రజలందరూ ముక్తకంఠంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. ఇంకో మీరు అడిగిన ప్రశ్న, సంక్షేమ పథకాలు చెప్తున్నామంటే మేము చేస్తున్నాం కాబట్టి సంక్షేమ పథకాలు చేస్తున్నామని చెప్పి వాసుపల్లి గణేష్ కుమార్ గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మా వల్ల మీరు మేలు పొందితేనే ఓటేయని అడుగుతున్నారు. ప్రతిపక్షాల్లో నేటు ఆ పదం ఎక్కడ వాడుతున్నారు? ఎందుకంటే వాళ్ళు చేసేది ఏం లేదు, చేయబోతుంది కూడా ఏం లేదు. కాబట్టి ప్రజలు వాళ్ళని నమ్మే ప్రసక్తి కూడా ఏం లేదు.